మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలొస్తే దయచేసి కందిపప్పుతోని భోజనం పెట్టుండ్రి అని మాత్రం అడగకుండ్రని చెప్పుండ్రి. అవసరమైతే 2 కిలోల చికెన్ తెచ్చి అండి పెడతాం గాని కందిపప్పుతోని సాంబారు ముద్దపప్పు అసొంటి కోరికలు ఓరకుండ్రి అని బతిలాడుకోండ్రి. ఒకవేళ ఎవరికైనా కందిపప్పుతోనే తినాలనిపిస్తే వాళ్ళనే 4-5 ఇత్తులు ఏరుకొని రమ్మనుండ్రి, కావాలంటే మేము అండి పెడతాం అని చెప్పుండ్రి. మరేం చేస్తాముల్లా, రేట్లు అట్లా పాడైనాయి. చికెన్ కూరనే ఇప్పుడు పేదోళ్ళ తిండి అనే రోజులు వచ్చినాయి కదా. నిన్న మొన్నటిదాకా ఉల్లిగడ్డ ఏడ్పించింది, ఇక ఇప్పుడు కందిపప్పు కూడా కర్రు గాల్చి వాత పెడుతున్నది. చేసిన కష్టమంతా పప్పు పాలే అయితట్టున్నది. దుఃఖం కాడికి పోయి కిలా కందిపప్పు ఇయ్యమంటే నువ్వు గోనె ముఖమేనా అని చూస్తున్నారట సావుకారులు. ఎందుకు చూడరు మరి, కిలోకు 200 రూపాయలు ఉన్నది. షారానకు ఒక ఇత్తు లెక్క పడుతున్నట్టు సంచులు పట్టుకొని ఊపుకుంటా పోయినోళ్ళు పప్పుల రేట్లను చూసి కొనకుంటా ఊకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అనుకుంటున్నారట. మంచి నూనె, ఉప్పు, మిరపకాయ, ఎచ్చ మసాలా, కూరగాయలు ఏది చూసినా పిఠాన పిరమున్నాయి. కానీ మీరేం బాధపడకుర్రి, మీకో చక్కటి సలహా ఇస్తున్నాం. దసరా పండుగను ఇప్పటి సందే సురువు చేయండి. అంటే చికెన్ రేట్లు షీప్ అయిపోయినాయి కాబట్టి దినాం షియ్య కూరలే తినుండ్రి. 90 రూపాయలకు కిలో చికెన్ అమ్ముతున్నా కొనేటోడే లేడట. కిలో చికెన్ కొంటే 4 కోడిగుడ్లు ఫ్రీగా ఇస్తామని దసరా ఆఫర్లు కూడా పెట్టిండ్రు. పప్పుల రేట్ల కన్నా సగం పడిపోయినా కానీ ఇంకా చికెన్ మాత్రం గిరాకీ రావట్లేదు అసలే. గిరాకీ లేక షాపోళ్ళు గుడ్ల మీద ఈకలు వీక్తున్నారు. కాబట్టి ఒకనాడు చికెన్ 65 చేసుకోండి, తెల్లారి చికెన్ లెగ్ పీసులు గోలించుకొని తినుండ్రి. మళ్ళా తెల్లారి రెక్కలతో రోస్టు అటెంక చికెన్ పకోడీ బొక్కల సురు చేసుకొని తింటిరా అంటే మస్తు ఖర్చు తప్పించుకున్న వాళ్ళు అవుతారు. లాపర్వ చేయకుండ్రి, ఎందుకంటే దసరా వెళ్తే మళ్ళా చికెన్ రేట్లు పెరగొచ్చు కూడా.